హరి ఓం. నమో నారాయణాయ. విశ్వరూప విశ్వేశ్వర అనంత అచ్యుత కేశవ పాహిమాం పాహి. శరణు ప్రభు శరణు. యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనమందరికి కూడా ప్రశాంతంగా ఉండాలనే జీవిస్తుంటాం. ప్రశాంతత అనేది లేకపోతే మానవ జీవితానికి అర్థం అనేది ఉంది. కనుక మనం ప్రశాంతంగా ఉంటే చుట్టూ పరిసరాలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా మారిపోతారు. ఇది గీతాచార్యుని యొక్క బోధన. ఈ భగవద్గీత అంతా ఎందుకు చెప్పుకొస్తున్నారు అంటే, మనం మారితే మన పరిసరాలు మారుతాయి, పరిసరాలలో ఉన్నటువంటి మానవులు మారుతారు అని మనం అనుకోవాలి తప్పుకుంటాం. కనుక ఇప్పుడు మనం అందరం కూడా మంచివారిగా ఎందుకు జీవించకూడదు అని అనుకుంటారు. అనేక మంది మంచి అంటే ఏంటి అని అనుకుంటారు. మంచి అంటే ఏముంది? మంచి నీళ్ళు, మంచి తీర్థం, మంచి ఆహార పదార్థం, మంచి బట్టలు, మంచి దుస్తులు, అన్నీ మంచివే. ఇవన్నీ మంచివి కావాలి. కానీ ఆలోచనలు మాత్రం మంచిగా పెట్టుకోలేవు. ఆలోచనలు వచ్చేటప్పటికీ అవి మంచిగా అనేక మందికి ఉండవు. కొంతమంది ఎప్పుడు కూడా మంచినే వాంఛిస్తుంటారు, మంచిని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మంచితనం అనేది ఎప్పటికైనా కూడా అతి అమూల్యమైన సంపదగా భావించాలి. మంచితనంతో ఏదైనా సాధించవచ్చు. విరోధంతో అనేక విధాలైనటువంటి మన లోపల అనేక విధాలైన మానసిక మలినాలు ఉంచుకొని చేశామంటే అది మంచికి వ్యతిరేకం అవుతుంది, చెడు అవుతుంది. కనుక లోకంలో ఉండేది మంచి చెడులే, రెండే. అందరికీ తెలిసిందే. మంచి చెడు. మానవ జీవితం ఎంత అంత. ఈ సృష్టిలో మానవుడు ఎంత ఊహించినంత. జ్ఞానం మాత్రం అమోఘం, అనంతం. కనుక జ్ఞానము అనే దాంట్లో మనం ప్రవేశిస్తే మంచి అనేది అర్థమవుతుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. హరి ఓం. నమో నారాయణం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నీలమేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. శ్రీమన్నారాయణ. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలప్రభకాయం రాజాదికోదండ రాజకుల దీక్షిణం రాజీవలోచనం రామచంద్రం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం
భజి దివ్య ప్రభావం. జై శ్రీరామ్.